హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి ఈవినింగ్ బ్లాగ్. మార్నింగ్ అయితే మా ఊర్లోనే పంచారామ క్షేత్రంలో దర్శనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఎందుకంటే ఇక్కడ శివరాత్రి బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ స్ట్రీట్కి 2 సైడ్స్ కూడా కర్రలు కట్టి వాటిపై దీపాలు వెలిగిస్తారు. చూడ్డానికి అవి ఎలక్ట్రిక్ దీపాల్లా ఉన్నా అవైతే రియల్ దీపాలే. సో నైట్ స్ట్రీట్స్ అన్నీ కూడా చూడ్డానికి అందంగా కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇదైతే వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర అయితే చూడడానికి కొంచెం జాతర వైబ్ ఉంటుంది. నేనైతే ఈ టెంపుల్కి ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడైతే ఈ టెంపుల్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయ్యలేదు. ఇప్పుడైతే కంప్లీట్గా ఫినిష్ చేసేసారు. అండ్ ఈ గుడికి జూనియర్ ఎన్టీఆర్ గారు విరాళం ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఏ టెంపుల్లో అయినా మనం అభిషేకం చేయించుకున్నప్పుడు పేరుకు మనం చేయించుకున్న పురోహితులే అభిషేకం కంప్లీట్ చేస్తారు. బట్ ఈ టెంపుల్లో అలా కాదు, మనమే డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు. అదే ఈ టెంపుల్ స్పెషాలిటీ. అండ్ క్రౌడ్ కూడా మామూలుగా లేరు కదా, ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా చాలామంది వస్తారు. ఇంకా నేను కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసా. టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా వినాయకుడిని మధ్యలో పెట్టి చుట్టూ డెకరేషన్ చేశారు. నాకు భలే నచ్చి చిన్న షార్ట్ తీసా. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తే ఇలా కొన్ని షాప్స్ అయితే పెట్టారు. నేనైతే ఏమీ షాప్ చేయలేదు, ఇంకా అలా అన్ని ఐటమ్స్ ఒక లుక్ వేసుకుంటూ వెళ్ళిపోయా. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ టెంపుల్కి చుట్టుపక్కల స్ట్రీట్స్లోనే కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గరే ఇలా డెకర్ పెట్టించుకొని శివుడిని పూజిస్తారు. సో టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకా మేము కూడా వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీరు మీ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఇంకా ఈ వీడియో బాయ్.